ఈ చపాతీ బర్గర్ తిన్నారు అంటే అసలు బయట ఫుడ్ జోలికే వెళ్ళరనమాట. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా సూపర్గా ఉందని ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం మనం ఎప్పుడు చపాతీకి ఎలా కలుపుకుంటాం, గోధుమ పిండిని అలా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. బర్గర్ అంటే మరి పార్టీ ఉండాలి కదా, దీనికోసం నేను పన్నీర్ని తురుముకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే క్యారెట్, బంగాళదుంపలను కూడా ఉడకబెట్టుకున్నాను. ఈ రెండింటిని కూడా మెత్తగా మ్యాష్ చేసుకొని తర్వాత తురిమిన పన్నీర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా చిన్న వెల్లుల్లి పేస్ట్. మీకు బైండింగ్ కోసం అని చెప్పి నేను కొంచెం గోధుమ రవ్వ వేసుకున్నాను. దీనికి బదులుగా మీరు ఓట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఇంకా మీకు పన్నీర్ లేకపోయినా పర్లేదు, స్కిప్ చేసేయండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇలా బాయిల్ చేసుకుని మ్యాష్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా పాటీల్లా తయారు చేసుకొని ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ ఫ్రై అయితే చేసుకుందాం. మనం డీప్ ఫ్రై చేసుకోవట్లేదు కాబట్టి కొంచెం కాలడానికి అయితే టైం పడుతుంది. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. మనం ముందు కలుపుకున్న చపాతీ ముద్దని అయితే నేను ఇలా చపాతీలా కాల్చుకొని పక్కన పెట్టుకున్నానండి. మీకు చపాతీ చేయని చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా. దీనిపైన నేనైతే మైనోస్ వేసి మొత్తం స్ప్రెడ్ చేశాను అనమాట. ఇంకా దీనిపైన ఒకవైపు పాటి, ఇంకోవైపు క్యాబేజ్, కొంచెం చీజ్, కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకున్నాను. సెంటర్లో కట్ చేశాను, చూసారు కదా, చిన్నగా కట్ చేశాను, ఒక 1/4 పార్ట్ అనమాట. ఇలా మనం ఇలా సమోసా ఫోల్డ్ లాగా ఇలా సమోసా ఫోల్డ్ చేసుకోవడమే. ఇంకా అంతే అండి. దీన్ని ఒక్కసారి, ఎందుకంటే మనం చీజ్ అది వేసాం కదా, మొత్తం అన్నీ మరొకసారి ప్యాన్ పైన అటు ఇటు ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 2 నిమిషాలు ఇలా కాల్చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుందండి. మా ఇంట్లో వాళ్ళు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి.